నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పోల్ గ్రౌండ్ 2024 ప్రత్యేక చర్చకు స్వాగతం. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళి అండ్ అక్కడ ఉన్నటువంటి ఎజెండా, లేకపోతే ఆయా పార్టీలు చేస్తున్నటువంటి హామీలు, చేస్తున్న ప్రచార సరళి అండ్ క్యాండిడేట్స్ భవితవ్యానికి సంబంధించినటువంటి సమీకరణలు, ఇట్లాంటి అంశాల గురించి ఒక సమగ్రమైన పరిశోధనాత్మకమైనటువంటి గ్రాఫికల్ ప్రెజెంటేషన్తో మీ ముందుకు వస్తుంది నేషనలిస్ట్ హబ్. అండ్ పోల్ గ్రౌండ్ 2024 ఈ ప్రత్యేక శీర్షిక ద్వారా ఒక్కో రాష్ట్రంలో ఆ దశల వారీగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మేము ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితుల గురించి అనాలిసిస్ మీకు ఇవ్వబోతున్నాము. అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచాట్లి గారు, మనం కర్టన్ రైజర్లో చెప్పినట్టుగా మొత్తం 7 దశలుగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్కి సంబంధించి మొదటి దశలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అండ్ ఆయా రాష్ట్రాల్లోని డెవలప్మెంట్స్ ఏంటి అండ్ ఈక్వేషన్స్ ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఫేజ్ 19 తారీఖు ఎలక్షన్ జరగబోతుంది. 102 స్థానాలు ఉన్నాయి సాయి గారు. అంటే 543లో 102, అంటే ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఈ ఫేజ్లో వెళ్ళిపోతుంది. దీంట్లో అన్నిటికంటే పెద్ద స్టేట్ తమిళనాడు, 39 సీట్లు ఉన్నాయి. మిగతాది చిన్న చిన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ 1 సీటు 2 సీట్లే ఉన్నాయి. అండమాన్ నికోబార్లో లాస్ట్ టైం జరిగిన పోటీ 2014లో బీజేపీకి 1 సీట్ వచ్చింది. అదే సీట్ బీజేపీ క్యాండిడేట్ మళ్ళీ 2019లో ఓడిపోయారు. సో కాంగ్రెస్కి వచ్చింది అనమాట అక్కడ సాయి గారు. ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే బీజేపీది ఒక 2% పడిపోయింది. 2 కూడా కాదు, ఆల్మోస్ట్ 1.7% బీజేపీ ఓట్ పర్సెంటేజ్ తగ్గింది. అంటే 2.5కి వచ్చినమాట. కాంగ్రెస్కి ఏమో 2.29% వాళ్ళ ఓట్ స్వింగ్ ఎక్కువైంది. సో ఇట్స్ అ స్మాల్ స్వింగ్, కానీ ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ చిన్న కాన్స్టిట్యున్సీలో ఇట్ మేక్స్ అ మేజర్ డిఫరెన్స్ ఇన్ ఓటింగ్ పర్సెంటేజ్. నెక్స్ట్ పుదుచ్చేరి 1 సీటు, అక్కడ కాంగ్రెస్కి ఈసారి వచ్చింది. లాస్ట్ టైం మన రంగస్వామి గారి పార్టీ వాళ్ళకు ఉండే సీట్ అది. సో ఇయర్ ఇట్స్ ఎందుకు ఇక్కడ వాళ్ళకి ఎందుకు వచ్చింది మెయిన్లీ అంటే దే కాంటెస్టెడ్ విత్ డిఎంకే అలయన్స్లో. తమిళనాడులో ఉన్న అలయన్స్ పాండిచేరికి కూడా ట్రాన్స్ఫర్ అయింది, పుదుచ్చేరికి కూడా. సో దానికోసం వీళ్ళు చూస్తున్నారు. మీరు ఇలా ఓట్ పర్సెంటేజ్ చూడండి సాయి గారు, 26 నుంచి 56కి వెళ్ళింది. ఆల్మోస్ట్ 29.92 ఇంక్రీజ్ కాంగ్రెస్ ఓట్ షేర్. ఎందుకంటే దీంట్లో డిఎంకే ఓట్స్ వచ్చినాయి. దీంట్లో ఒక డిఎంకే ఓట్స్ ఒక 50% అంటే ఒక 50% అంటే ఆల్మోస్ట్ 25% ఓటింగ్ వచ్చినప్పుడు ఈ నంబర్ 26 నుంచి 56కి పెరిగింది. ఇక్కడ వీళ్ళు తగ్గలేదు చూడండి, ఎక్కువ తగ్గలేదు. ఇక్కడ 34 to 31 వచ్చింది. కానీ డైరెక్ట్ పోటీ చేస్తే ఓడిపోతుండే. స్ప్లిట్ అవుతుంది, 3-way స్ప్లిట్, కాంగ్రెస్ డిఎంకే ఏఎన్ఆర్సీ. కానీ అది చేయకుండా డైరెక్ట్ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినప్పుడు పొత్తుల వాళ్ళు గెలుచుకున్నారు. ఓకే, కానీ అన్నిటికంటే పెద్దది ఇది తమిళనాడు. 39 స్థానాల్లో జరగబోయే ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో 102 స్థానాల్లో అన్నిటికంటే పెద్ద చంక్ తమిళనాడు. ఇది మనకు చాలా వన్ థింగ్. ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉన్న పార్టీ, ఏడిఎంకే అధికారాన్ని మొన్నటి వరకు కొనసాగించినటువంటి పార్టీ, ఇద్దరు స్టాల్ వాట్ లీడర్స్ ఎవరైతే ద్రవిడ రాజకీయాలని శాసించారో, కరుణానిధి అండ్ జయలలిత లేని ఎన్నికలు ఇవి. కరెక్ట్ సార్. ఓకే, సో ఇప్పుడు వస్తున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా కీలకం కాబోతున్నాయి. తమిళనాడు భవితవ్యాన్ని మార్చేవి కావచ్చు కూడా. ఎందుకంటే అన్నామలై లేదా బీజేపీ కొంచెం సిగ్నిఫికెంట్గా సీట్లు సంపాదించగలిగితే తమిళనాడు ద్రవిడ రాజకీయాలే పూర్తిగా మారిపోతాయి. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు ఇస్ ద 4th లార్జెస్ట్ స్టేట్ in terms of number of seats. మనం చూసిన ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ తర్వాత తమిళనాడు ఇస్ ద 4th లార్జెస్ట్ స్టేట్. దానికోసం ఈ వీళ్ళకి మెజారిటీ అంటే వస్తున్న సౌత్ నుంచి ఈ మెజారిటీ బీజేపీకి అసలు సౌత్లో పట్టలేదని చెప్పేది ఒకటే స్టేట్లో. కేరళ అయితే ఉంది, కానీ కేరళలో 20 సీట్లు, తమిళనాడులో 39 సీట్లు. సో ఆల్మోస్ట్ మీరు 2 కలిపితే మీకు 59 స్థానాలు ఉన్నాయి సాయి గారు అక్కడ. సో న్యాచురల్లీ బీజేపీ కర్ణాటకలో పట్టుంది, వాళ్ళకి సీట్లు వస్తాయి. ఈసారి తెలంగాణలో వాళ్ళకి 4 సీట్లు వచ్చినాయి, ఆంధ్రాలో రాలేదు. ఈసారి బహుశా 1-2 సీట్లు పొత్తు ఉన్నాయి టీడీపీతో, రావచ్చు. కానీ మనం తమిళనాడు చూస్తే లాస్ట్ టైం ఏం జరిగింది? లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ డైరెక్ట్ ఫైట్. బీజేపీ పొత్తు ఉండే, కానీ ఇట్ వాజ్ నాట్ ఎ స్ట్రాంగ్ టైఅప్. ఎందుకంటే జయలలిత లేని ఎలక్షన్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి అసలు. ఎందుకంటే తమిళనాడు అంటే సూపర్ స్టార్స్ అది మన ఎంజి రామచంద్రన్ టైం నుంచి జయలలిత నుంచి. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ వీళ్ళిద్దరూ దే ఆర్ నాట్ ఫ్రమ్ తమిళనాడు. ఈవెన్ కరుణానిధి ఆల్సో. కరుణానిధి ఈస్ ఫ్రమ్ ఆంధ్ర సైడ్ యాక్చువల్లీ. కానీ ఎంజి రామచంద్రన్ ఈజ్ అ మలయాళీ హూస్ పేరెంట్స్ వర్ సెటిల్డ్ ఇన్ సిలోన్. అప్పుడు సిలోన్లో అక్కడ రైల్వేస్ దాంట్లో పనిచేస్తుంది వాళ్ళు. హీ కేమ్ ఇన్ టు ద తమిళ్ మూవీ ఇండస్ట్రీ బికాస్ తమిళనాడులో కోడంబాకం ఏరియాలో దట్ వాస్ ద ఫేమస్ ఫర్
మూవీ ప్రొడక్షన్ ఇప్పుడు కూడా చాలా మటుకు మూవీ, కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇక్కడ తెప్పించుకున్నారు. ఇప్పుడు కేరళ ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా మటుకు ట్రివాండ్రం కొచ్చిన్కి మూవ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలక్షన్ టెక్నికలీ స్పీకింగ్. జయలలిత లాస్ట్ టైం కూడా లేరు, కానీ ఈసారి అసలు లీడర్స్ లేకుండా నడుస్తున్న ఎలక్షన్ ఇది. అంటే ఒక స్టాలిన్ ఒకరు ఉన్నారు, కానీ ఈజ్ నాట్ దట్ సినిమాటిక్ టాలెంట్. వాళ్ళ ఫాదర్ స్క్రిప్ట్ రైటర్ ఉండే అన్ని పెద్ద పెద్ద పనులు చేస్తారు, అదన్నీ ఉంటుంది. కానీ ఈసారి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో డెఫినెట్లీ వీ హ్యావ్ టు సీ హౌ మచ్. లాస్ట్ టైం 39 స్థానాల సాయి గారు, అదే నేను చూస్తున్నాను, డేటా చూస్తున్నాను. 39 స్థానాల్లో 38 ఈ అలయన్స్ వాళ్ళు గెలిచారు, డిఎంకే లెడ్ అలయన్స్. దాంట్లో మనం చూస్తున్నాం. సో వీ హ్యావ్ టు నౌ మూవ్ అండ్ సీ హౌ దే వన్ అండ్ వేర్ దే వన్. ఓకే, చాలా మటుకు 39 స్థానాల్లో 38 గెలిచిన దాంట్లో డిఎంకేకి వచ్చింది 24. ఓకే, డిఎంకేకి 24 ప్లస్ 24, అంటే దానికన్నా ముందు వాళ్ళకి ఒక్క స్థానం కూడా లేకుండే. సో దట్ ఇస్ ద మేజర్ గెయిన్ దే హ్యాడ్. బీజేపీకి ఒకటి ఉండే, అది కూడా పోయింది, కన్యాకుమారి దే లాస్ట్ దాట్. అండ్ కాంగ్రెస్కి 0 ఉన్నది. ఈ పొత్తు దానికోసం కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చింది. ఒక్కసారి సార్, ఇప్పుడు 37 సీట్లు అంటే 39లో 2014లో ఏడీఎంకేకి 37 సీట్లు వచ్చాయి. జయలలిత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అండ్ జయలలిత అండ్ మోదీ కాంబినేషన్ నాకు గుర్తుంటే అసలు నాకైతే షీ వాజ్ వెరీ క్లోజ్. అండ్ గుజరాత్ రైట్స్ కొంచెం చాలా కష్టాల్లో ఉన్న టైంలో కూడా, మోదీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జయలలిత వాయిస్ పాజిటివ్ గా ఇచ్చింది అని చెప్తుంటారు. కరెక్ట్. డిఎంకే వాళ్ళు ఆమెని టార్గెట్ ఎందుకు చేశారంటే షీ వాజ్ కన్సిడర్డ్ ఎ బ్రాహ్మిన్. షీ వాజ్ ఫ్రమ్ కర్ణాటక టెక్నికలీ, కానీ మైసూర్ నుంచి, బట్ షీ వాజ్ అ బ్రాహ్మిన్ టెక్నికలీ స్పీకింగ్. సో ఆమెను టార్గెట్ చేశారు దాంతో. కానీ ఎక్కువ టార్గెట్ చేయలేకపోయారు, ఎందుకంటే షీ హాజ్ అ హ్యూజ్ పాపులారిటీ, లేదని చెప్పలేదు. కరెక్ట్. సో ఆమె చనిపోయిన తర్వాతనే ఇప్పుడు కూడా 37 వచ్చినాయంటే, అంటే మోదీ హవాలో, అంటే మోదీ ఒకవైపు మోదీ, ఇంకోవైపు జయలలిత ఉన్న టైంలో 39లో 37 వచ్చేసాయి. 37 వచ్చాయి. ఎప్పుడు జరగలేదు ఇట్లా, ఎప్పుడు జరగలేదు. అబ్సల్యూట్ స్వీప్ అది. సో ఈసారి కూడా డిఎంకే 7 కాంగ్రెస్ అండ్ ప్లస్ 7 అదర్ రీజనల్ పార్టీస్ పోటీ చేస్తున్నారు. 22 స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఈసారి. సో లాస్ట్ టైం దే కాంటెస్టెడ్ 24, దిస్ టైం దే గివెన్ అప్ సీట్స్. ఓకే, 2 సీట్లు గివ్ అప్ చేశారు. 22 ఇప్పుడు పోటీ చేస్తుంది. 22 కాంగ్రెస్ 9. ఫ్రమ్ 8 దే గాన్ అప్ టు 9 seats. సిపిఎం 2, సిపిఐ 2, అది వాళ్ళకి ఇచ్చిన సీట్లు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 1, విడుదై చిరుతగల్ కచ్చి వాళ్ళకి 2, మరొకరొచ్చి ద్రావిడ మున్నిట్ర కழகம் వాళ్ళకు 1 సీటు. అది కాకుండా కొంగనాడు మక్కల్ దేశే కచ్చి, దట్ ఇస్ కేఎండికే, వాళ్ళ క్యాండిడేట్ ఏమో దే విల్ కాంటెస్ట్ ఆన్ సిపిఎం, సారీ మన డిఎంకే ఫ్లాగ్ సింబల్, రైజింగ్ సన్ సింబల్లో పోటీ చేస్తారు. సో అది డిఎంకే స్టోరీ. ఏఐడిఎంకేకి వస్తే, ఏఐడిఎంకే ఈసారి చాలా వీక్ వికెట్లో ఉన్నారు. అసెంబ్లీలో మంచిగా పర్ఫామ్ చేశారు అసెంబ్లీ ఎలక్షన్, కానీ లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో మొత్తం వైపౌట్ అయిపోయారు. ఈసారి ఏం చేయబోతున్నారు? ఓకే, పన్నీర్సెల్వం కూడా బీజేపీ పక్కన వచ్చేసారు, పళనిస్వామి ఒక్కరే ఆ పక్కన ఉన్నారు. విల్ యూ బీ ఏబుల్ టు హోల్డ్ ఆన్? జయలలిత పిక్చర్ పెట్టి, జయలలిత పోస్టర్లు పెట్టి ఓట్లు అడగడం ఒకటి, జయలలిత క్యాంపెయిన్ చేసి ఓట్లు తీసుకోవడం ఇంకోటి. ఆమె వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మన అందరూ తెలుసు, టెలివిజన్ సెట్లు, మిక్సీలు, గ్రైండర్లు అన్ని ఇచ్చారు ఆమె. దట్ బికేమ్ ఏ కల్ట్ ఫీలింగ్ అక్కడ ఆమె జయలలితతో. సో ఈసారి ఏడీఎంకే ఆన్ దర్ ఓన్ వాళ్ళు 34 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఓకే, అది కాకుండా వాళ్ళ దగ్గర అలయన్స్లో 4 పార్టీలు ఉన్నారు సాయి గారు. సో దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఏఐడిఎంకే దగ్గర 34 స్థానాల్లో దే ఆర్ ఇన్ అలయన్స్ విత్ 4 పార్టీస్. దేశీయ మురుపోకు ద్రావిడ కழகம் వాళ్ళు 5 సీట్లు పోటీ చేస్తున్నారు. అడిషనలీ పుదియ తమిళగం వాళ్ళు 1 సీటు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఏఐడిఎంకే సింబల్ మీద పోటీ చేస్తున్నారు. ఓకే, సో పిఎఫ్ఐ రాజకీయ విభాగమైన ఎస్డిపిఐ ఏఐడిఎంకే కలిసి ఆలోచించండి. జయలలిత ఇఫ్ షీ వాజ్ అలైవ్ షీ వుడ్ హావ్ కిక్డ్ దిస్ ఫెలో అవుట్, పళనిస్వామి. ఈ ముస్లిమ్స్ ఓటు కోసం, ముస్లిం ఓట్లు తీసుకోవడానికి వీళ్ళు చేసిన గేమ్ ఇది. ఏఐడిఎంకే వస్తుంది అనుకుంటున్నాను, రాదు అది చాలా మటుకు. ఎస్డిపిఐకి అంత సపోర్ట్ తమిళనాడులో లేదు, కొన్ని పాకెట్స్లో ఉన్నాయి, కోయంబత్తూరు లాంటి ప్లేసెస్లో వాళ్ళకి సపోర్ట్ ఉంది. మనం చూసాం ఈసారి కూడా చెన్నైలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ వాస్ యాక్చువల్లీ ప్లాన్డ్ అండ్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ తమిళనాడు. శోభా కరంజదే ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు యూనియన్ మినిస్ట్రీ ఏం గొడవ చేశారు, అందరు వచ్చి ఆమె ఎందుకు తమిళన్ వాళ్ళ పేరు తీసుకున్నారు అది ఇది అని చెప్పి చాలా గొడవ చేశారు. కానీ ఫైనలీ ఎన్ఐఏ హస్ అరెస్టెడ్ ద ఫెలో అండ్ హీ ఫెలో దే ఆర్ ఫ్రమ్ తమిళనాడు. అఫ్కోర్స్ దే వర్ అరెస్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, అది ఇంకోటి. సో తమిళనాడులో చాలా మట్టుకు ఈ ఏం చెప్తారు, మన టెర్రర్ గ్రూప్స్ చాలా ఆపరేట్ చేస్తున్నారు. మనకు గుర్తుంది అద్వానీ గారు ఒక ర్యాలీలో వెన్ హీ వాజ్ లీడింగ్ ద క్యాంపెయిన్ ఫర్ బీజేపీ అట్ దట్ టైం, ఆ టైంలో జరిగిన ఆయన మీద జరిగిన అటాక్, ఆయన వచ్చే ముందు జరిగిన అటాక్లో 56 మంది చనిపోయారు.
ఓకే. దాట్ వాజ్ అ బిగ్ బ్లో ఫర్ ఇండియా ఆ టైంలో. కానీ దాని తర్వాత ఇవాళ దాకా చిన్న ఇన్సిడెంట్ జరిగింది, కానీ NIA has been able to prevent a lot of such incidents, సాయి గారు. సో SDPI తో ఎందుకు టైప్ పెట్టుకున్నారు, దాట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. కానీ లెట్ us look at BJP now. అన్నామలై, అండర్ అన్నామలై బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? అందరు అంటారు బీజేపీ 5 సీట్లు గెలుస్తారు, 10 సీట్లు. ఐ డోంట్ థింక్ సో, పాసిబిలిటీ లేదు. బీజేపీకి టైం పడుతుంది. కానీ ఇప్పుడున్న 3% ఓట్ పర్సంటేజ్ చూసి బీజేపీ అక్కడి నుంచి బీజేపీ క్యాన్ గ్రో. అది అన్నామలై. ఈవెన్ డబుల్ డిజిట్ బీజేపీ ఓట్ షేర్ వస్తే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ బీజేపీ. కరెక్ట్. అన్నామలై చేసిన ఎన్మక్కల్ ఆ పాదయాత్ర, అది కాకుండా ఆయన ఓన్ పర్సనల్ కరిష్మా, కోయంబత్తూరు నుంచి పోటీ చేయడం, దాట్ హెస్ యాడెడ్ ఎ లాట్. ఆయన గెలుస్తారా లేదో ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే వీరిద్దరు కలిసి ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, కేరళలో చేసినట్ల. అక్కడ CPM కాంగ్రెస్ కలిసి బీజేపీని ఓడిపియాలంటే ఒకరికి ఓటేసుకుంటారు, ఇంకో కాన్స్టిట్యూషన్ ఇంకొకరికి ఓటేసుకుంటారు. త్రిశూర్, పాలక్కాడ్ అన్ని ప్లేసెస్ జరిగింది అది. కానీ అన్నామలై ఐ థింక్ హ్యాస్ మేడ్ అ మార్క్. ప్రధానమంత్రి గారు కూడా చాలా మట్టుకు మనం చూసాం, చాలా సపోర్ట్ చేస్తున్నారు అసలు యాక్చువల్లీ. అక్కడ ఈ మెయిన్లీ డిఎంకేది బీజేపీ వ్యతిరేకత ఏంటంటే, మేము రూపాయి ఇస్తే మాకు 29 పైసలు వస్తున్నాయని చెప్పి. అండ్ అన్నామలై గేవ్ అ వెరీ బ్యూటిఫుల్ కౌంటర్. అది మన ఇక్కడ తెలంగాణ బీజేపీ లీడర్స్ చేయలేకపోయారు. అది స్టేట్మెంట్ టు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, కరెక్ట్ పాయింట్ టు పాయింట్. మీరు రూపాయి ఇస్తే మీకు రూపాయి 29 కన్నా ఎక్కువ వచ్చినాయి మీకు అని చెప్తున్నారు. మీతో 29 వచ్చిందని చెప్పారు కదా. నేషనల్ హైవేస్ వేశారు, పోర్ట్స్ డెవలప్ చేశారు, రోడ్స్ డెవలప్, ఇంటీరియర్ రూరల్ రోడ్స్ డెవలప్ చేశారు, హెల్త్ కేర్ సిస్టమ్స్ పెట్టారు. దీనికన్నా డబ్బులు ఎవరు ఇచ్చారని అడిగారు అన్నామలై. అండ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడుతూ చూపించారు దట్ స్టాలిన్ ఈ గేమ్ ఆడుతున్నారు చూడండి, దిస్ ఇస్ అ బిగ్ ఫేక్ గేమ్ అని చూపించారు చాలా మటుకు. అదే కాకుండా నీట్ ఎగ్జామ్, నాకు అర్థం కాదు సాయి గారు, నీట్ ఎగ్జామ్ ఎందుకు వ్యతిరేకిస్తారు తమిళనాడులో? మిగతా ఏ స్టేట్ నీట్ ఎగ్జామ్కి, MBBS ఎగ్జామ్కి వ్యతిరేకత లేదు ఎందుకు? బికాస్ తమిళనాడు హ్యాస్ అ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. ఆ మెడికల్ షేర్ చేసుకోవాల్సి అన్ని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ సెక్టర్. కరెక్ట్. ఆ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న అన్ని పొలిటీషియన్స్ దగ్గర ఉన్నాయి. కోట్లు ఒక్కొక్క సీట్లో ₹1,00,00,000 తీసుకుంటారు. ఆలోచించండి, 200-300 సీట్లకి డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర అంతా సడన్గా డబ్బులు మొత్తం పోయినాయి. సో దానికోసం ఇప్పుడు కూడా తమిళనాడు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. తమిళనాడు స్టూడెంట్స్ కాంపీట్ చేయకపోతే మీరు ట్రైనింగ్ పెట్టండి సార్, మీరు యూ స్టార్ట్ కోచింగ్ క్లాసెస్. మిగతా ఇన్ని స్టేట్స్ ఉన్నారు కదా, ఎక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. మీ తమిళనాడులో మాత్రం ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? తమిళనాడులో తమిళ ఎగ్జామ్ అది కూడా రాసుకోండి అని చెప్పారు, అప్పుడు కూడా కాదు. ఫస్ట్ ఎక్స్క్యూజ్ అదే ఉండే కదా, ఇది వీళ్ళకి తమిళ్ రాదు, సో తమిళ్ రానప్పుడు ఏం చేస్తారని చెప్పి పెద్ద గొడవ చేశారు వీళ్ళు. సో ఐ థింక్ దట్ పాయింట్ హెస్ కమ్ టు అ కేస్ వేర్ వెరీ వెల్ టేకన్ బై అన్నామలై. అండ్ ఐ థింక్ ఆయన ఈ ఎలక్షన్లో చాలా మంది ఇప్పుడు రెడీగా ఉంటారు, చూడండి అన్నామలైతో ఓడిపోయారు, బీజేపీకి ఏం రాలేదు. నో, అన్నామలై బీజేపీని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారో అది ఫస్ట్ చూడాలి మనం. కరెక్ట్. ఎందుకంటే ఎక్కడ లేని 20 సంవత్సరాల ముందు బీజేపీ వాజ్ నోవేర్ ఇన్ కర్ణాటక. టుడే బీజేపీ ఈజ్ సంథింగ్ ఇన్ కర్ణాటక. తెలంగాణలో బీజేపీకి ఒక్క లోక్సభ సీట్ ముందు ఉండే, సికింద్రాబాద్ వస్తుండే అప్పుడప్పుడు. కానీ ఈసారి 4 సీట్లు వచ్చాయి 2019లో. 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎప్పుడు దాకా రాలేదు. అది టీడీపీతో పొత్తున్నప్పుడు అక్కడిక్కడ కొన్ని సీట్లు వస్తాయి, కానీ అది కూడా ఎక్కువ లేదు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపి. సో వీ హ్యావ్ టు సీ హౌ అన్నామలై ఈస్ బిల్డింగ్ అప్ దిస్ పార్టీ ఫర్ ద ఫ్యూచర్. సో డెఫినెట్లీ మనం చూడాల్సింది ఈసారి జరగబోయే ఎలక్షన్లో హౌ మచ్ ఆఫ్ AIDMK విల్ డిసపియర్ అని. అది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. అసెంబ్లీలో చూస్తే మీరు అందకన్నది కరెక్ట్ యాక్చువల్. కరెక్ట్ సార్. ఇప్పుడు AIDMK ఎంత తన ఓట్లని కోల్పోతుందో అంత బీజేపీ ఎదుగుతుంది, అంతే కదా మీరు ఈసారి అసెంబ్లీలో 2021 అసెంబ్లీలో DMK AIDMK మధ్య వ్యత్యాసం చాలా సీరియస్ గానే ఉంది. కరెక్ట్ కదా. కరెక్ట్. 133 నుంచి 66 హాఫ్. సో 68 సీట్స్ కోల్పోయింది. కానీ ఓట్ పర్సెంటేజ్ చూడండి సాయి గారు, ఓట్ పర్సెంటేజ్ జస్ట్ 4%, 5% మాత్రమే. ఎందుకంటే అసెంబ్లీలో చిన్న మార్జిన్స్ ఓడిపోతారు. అసెంబ్లీ ఎప్పుడు అంతే. కరెక్ట్. అంతే. కానీ బీజేపీ షుడ్ ఇంక్రీజ్ దిస్ 2.6 టు మినిమం ఒక 11 to 12 to 15%. సో 2.6% నుంచి 11 to 12%, 15% అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ కెన్ ఆన్ ఇట్స్ ఓన్. మొన్న అన్నామలై చెప్తున్నారు, ఏదో కాంక్లేవ్ లో చెప్తున్నారు, యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు మేము 20% లో మేము ఖచ్చితంగా వస్తామని చెప్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ 30% పైన. ఎందుకంటే లోక్సభ సీట్లు ఏమవుతుందండి సాయి గారు, పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మల్కాజిగిరి లాగా సీట్ తీసుకోండి, 37 లక్షలు ఒక దాంట్లో ఎక్కువ వస్తుంది. సో న్యాచురల్లీ అసెంబ్లీలో దానికోసం తక్కువ మార్జిన్స్ చూస్తున్నాం, లోక్సభలో ఎక్కువ మార్జిన్స్ ఉంటుంది. సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ మోర్. 25 లక్షలు 26 లక్షలు ఒక కాన్స్టిట్యున్సీలో. సో న్యాచురల్లీ ఆ టైం ఉంటుంది వాళ్ళకి.
కానీ నాది ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, డిడ్ అన్నామలై కమ్ లేట్? టైం ఉంటుంది, అన్నిటికీ ఒక టైం ఉంటుంది. అందరూ అనుకుంటారు అన్నామలై గారు డైరెక్ట్ ఐపీఎస్ నుంచి రిజైన్ చేసి వాలంటరీ తీసుకొని హీ జాయిన్ పాలిటిక్స్ అని. కాదు, సంవత్సరం కన్నా ఎక్కువ హీ ర్యాన్ అన్ ఎన్జిఓ. అవును, ఎన్జిఓ వాళ్ళ విలేజ్ లో వర్క్ విజయకాంత్ పార్టీకి వర్క్ చేశారు. అదే అది ఇంటర్న్షిప్ చేశారు. కానీ అది కాకుండా హీ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ సొసైటీని సర్వ్ చేయడానికి. అది చేస్తూ చేస్తూ అమిత్ షా మోదీ గారు అటెన్షన్కి వచ్చారు. ఆయన వాళ్ళు అన్నామలై గారిని తీసుకున్నారు. అండ్ దాస్ ఇంగ్లీష్లో చెప్తారు, యాజ్ దే సే రెస్ట్ ఇస్ హిస్టరీ అని చెప్తారు. టు అండర్స్టాండ్ ఇక్కడ ఈ స్టేట్లో, ఎందుకంటే 39 సీట్లున్న 4th లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్స్. డీలిమిటేషన్ తగ్గుతుందో ఎక్కువ అవుతుందో చెప్పలేం, కానీ నెక్స్ట్ లోక్సభకు వచ్చిన సీట్లు పెరుగుతుందని చెప్తున్నారు, 800 అవుతుందని చెప్తున్నారు డీలిమిటేషన్ తర్వాత. కానీ బీజేపీ షుడ్ సెట్ ఇట్ సైట్, ఎందుకంటే అక్కడ క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సాయి గారు కరుణానిధికి ఇంకో కొడుకున్నాడు, అది ఎవరు పట్టాలగిరి. అలగిరి ఎక్కడ ఉన్నాడు? అసలు ఎక్కడ ఉన్నాడు? రిలగేట్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన 2 పెళ్ళాములు ఉండే, సో న్యాచురలీ హీ హ్యాడ్ మోర్ దెన్ 1 చైల్డ్ ఇన్ ఈచ్ వన్. అండ్ దెన్ హీ హాజ్ అనదర్ డాటర్ కనిమొഴി. సో ఆమెని కూడా వీళ్ళు పక్కన పెట్టేశారు. స్టేట్ పాలిటిక్స్లో కాలు పెట్టనియరు. అక్కడ స్టాలిన్ కొడుకు, కరుణానిధి స్టాలిన్ కొడుకు, దాని స్టాలిన్ కొడుకు తర్వాత ఆయన కొడుకు, ఇట్లనే వస్తారు. కానీ కనిమొഴിని పక్కన పెట్టారు. ఇక్కడ మన కవితని చూసాం చూడండి, అదే గేమ్ అక్కడ నడుస్తుంది. సుప్రియ సూలేని పక్కన పెట్టారా, అదే చేశారు మహారాష్ట్రలో కూడా. సో వీళ్ళందరూ ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. కానీ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ లెసన్ ఫర్ బీజేపీ, దట్ తమిళనాడులో చేసిన స్ట్రాటజీ బీజేపీ షుడ్ అడాప్ట్ ఇన్ స్టేట్స్ వేర్ దే ఆర్ వెరీ వీక్. త్రిపురలో జరిగింది, ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ బీజేపీ షుడ్ రీప్లేస్ ఈస్ బీహార్. ఎందుకంటే ఈ ఎలక్షన్ తర్వాత నితీష్ కుమార్ ఉండడు. ఈ ఎలక్షన్ తర్వాత ఏఐడిఎంకే పోతుంది. బీజేపీ షుడ్ ఆక్యుపై ద ఆపోజిషన్ స్పేస్ ఇన్ తమిళనాడు. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. బీజేపీ షుడ్ ఆక్యుపై ద ఆపోజిషన్ స్పేస్ ఇన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి ఫ్రీగా మీకు పనిచేసిస్తున్నాడు బీజేపీకి, బీఆర్ఎస్ని డిస్ట్రాయ్ చేసుకుంటారు, సుపారీ తీసుకున్నట్ల. సో ఆ స్పేస్ వీళ్ళు ఆక్యుపై చేసుకోవాలి. దానికి కొంచెం అగ్రెషన్ ఉండాలి. ఐ థింక్ ఆ అగ్రెషన్, ఆ క్లారిటీ, మీరు అన్నామలై చూడండి, ఎన్ని ఇంటర్వ్యూలు చూడండి సాయి గారు, కానీ క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్ సూపర్. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. ఓకే, హీ హాజ్ అ స్మాటరింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ. అవును, అండ్ హీ స్పీక్స్ వెరీ గుడ్ తమిళ్. సో ఈ అన్ని చూసుకున్నప్పుడు లీడర్ ఇన్ ద మేకింగ్. దానికోసం అందరూ మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు. మోదీ గారు అక్కడ వెళ్ళినప్పుడు చూడండి, అన్నామలైతో మాట్లాడుతున్నారు, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నారు. ఈ గాట్ ఏజ్ ఆన్ హిస్ సైడ్, ఈజ్ ఓన్లీ 40+, 30. ఇంకా చాలా ఉన్నాయి. 20 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్తారో, ఏ స్టేజ్లో ఉంటారో మనం చెప్పలేము. కానీ ఓ లీడర్షిప్ మెటీరియల్ అనేది అన్నామలైలో ఉంది. అండ్ దాట్ ఐ థింక్ విల్ కమ్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ ఎలక్షన్, ద ఫస్ట్ ఫేజ్ విచ్ మనం ఈరోజు అనలైజ్ చేసిన దాంట్లో. కరెక్ట్. సో మీరు అవుట్ ఆఫ్ 100 సీట్లు ఉన్నాయి కదా, 1/5 ఆఫ్ 102 సీట్లలో, ఫేజ్ 1 లో జరుగుతున్న 102 సీట్లలో ఎవరికి ఎంత ఎడ్జ్ ఉందంటే, జస్ట్ ఫర్ గెస్ వర్క్, ఒక ఉట్టిగానే మీ అంచనా. దీంట్లో సాయి గారు తమిళనాడు పక్కన పెడితే, అంటే 40 తీసేయండి. ఓకే, 39 40 తీస్తే 60 మిగులుతుంది. 60లో బీజేపీకి ఐ థింక్ బీజేపీ విల్ గెట్ మినిమం ఒక 48 వస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కొన్ని సీట్స్ ఉన్నాయి, అది కాకుండా బీహార్లో కొన్ని సీట్స్ ఉన్నాయి, కొంచెం దే ఆర్ టచ్ అండ్ గో సీట్స్. రాజస్థాన్ దే విల్ విన్, మధ్యప్రదేశ్ ఆల్సో దే విల్ విన్, ప్రాబ్లం లేదు. మహారాష్ట్రలో కొంచెం ఇష్యూ ఉండొచ్చు. అది కాకుండా ఛత్తీస్గఢ్ దే విల్ విన్ అగైన్. ఈసారి ప్రాబ్లం లేదు ఛత్తీస్గఢ్లో. ఛత్తీస్గఢ్ అగైన్ ఇస్ అ క్లాసిక్ కేస్ వేర్ ఏకల్ విద్యాలయాలు ఇట్లాంటి స్కీములు పెట్టి బీజేపీ హ్యాస్ రీప్లికేటెడ్ త్రిపుర ఇన్ ఛత్తీస్గఢ్. త్రిపుర లాగానే ఛత్తీస్గఢ్ ఈజ్ ఆల్సో ట్రైబల్ స్టేట్. కరెక్ట్. అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ని కౌంటర్ చేయడానికి బీజేపీ ఆడిన గేమ్ అదే వాళ్ళు ముందు త్రిపురలో ఇంప్లిమెంట్ చేశారు. ఫేజ్ 2 దే ఇంప్లిమెంటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ ఇట్ వర్క్డ్ టు దర్ అడ్వాంటేజ్. ఓకే, ఫైనల్లీ ఫేజ్ 1 ఇప్పుడు మీరు చెప్తున్నారా 102లో ఒక 40 సీట్లు బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంది అని అన్నాను అనుకుంటున్నాను. 48 దాకా బీజేపీ గెలుస్తారా? ఓకే, 40 to 50 వేద్దాం. ఓకే, జస్ట్ 50 జస్ట్ ఫర్ ఆన్సర్. నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు మనం బేసికల్లీ మోదీ అనగానే క్యాంపెయిన్, సో ఆయన ఎలా ఆర్టికులేట్ చేస్తాడు, ఎలా తీసుకెళ్తారు, ఎలా మాట్లాడతారని. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఈ ఫేజ్ 1 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి అన్నామలై అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తాడు, ముఖ్యంగా మన తెలంగాణ రాబోతున్నారు. సో ఫేజ్ 1 ఎలక్షన్స్ అయిపోయినా కానీ అన్నామలై వస్తారు. సో ఫేజ్ 1 తర్వాత స్ట్రాటజికల్లీ పొలిటికల్ పార్టీలు ఏవైనా మార్చుకునే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ క్యాంపెయిన్ లో మార్పులు ఏమైనా ఉంటాయా? మీరు కేరళ గురించి మాట్లాడారు. కేరళ ఫేజ్ 2 అయిపోగానే నాకు తెలిసి ఆయన రామజపం మొదలు పెడతారు. 100% అలా ఫేజ్ 1 తర్వాత ఏం మార్పులు ఉండొచ్చు?
ఫేజ్ 1 తర్వాత డెఫినెట్లీ బీజేపీ ఫేజ్ 2లో కేరళ వస్తుంది. సో అక్కడ ఎక్కువ మార్పు ఉండదు కేరళలో. సో కానీ ఫేజ్ 3కి రాగానే చాలా మటుకు ఫేజ్ 2 నుంచే మొదలవుతుంది. విల్ బి మోర్ అగ్రెషన్ ఫ్రమ్ బీజేపీ. ఎందుకంటే మనం చూస్తున్నాం సాయి గారు, బీజేపీ పత్రిక, బీజేపీ మేనిఫెస్టో, దెర్ ఆర్ నో ఫ్రీ బీస్ ఇన్ దాట్. సరే బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు, ఫార్మర్స్కి 6,000 రూపాయలు ఇస్తున్నా, కంటిన్యూ చేస్తాను, కంటిన్యూటీ ఆఫ్ పాలసీస్. కానీ చాలా మట్టుకు బీజేపీ 2019 ఉన్న మేనిఫెస్టోలో అన్నీ ఫుల్ఫిల్ చేశారు. ఒకటే ఐటమ్ డ్రాప్ చేశారు, ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది ఎందుకు డ్రాప్ చేశారో తెలియదు, కానీ బహుశా ఏమైనా రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే అస్సాంలో పెద్ద ప్రాబ్లం అయింది ఎన్ఆర్సీ వచ్చినప్పుడు. కానీ ఫస్ట్ యూసీసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. ఎన్ఆర్సీ తర్వాత కాదు, ఫస్ట్ యూసీసీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎన్ఆర్సీ ఏంటి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అంటే మీరు భారతదేశం సిటిజనా ఒరిజినల్లీ కాదా అని ఐడెంటిఫై చేయడానికి మీ ద్వారా, అది మనకి తెలంగాణ కానీ ఇట్లాంటి స్టేట్స్లో ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లం ఉందంతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, చాలా మటుకు వెస్ట్ బెంగాల్లో. సో అక్కడ డెఫినెట్లీ ఆల్రెడీ అస్సాంలో అయిపోయింది ఎన్ఆర్సీ. 17 లక్షల మంది నాన్ సిటిజన్స్ అని తెలుసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు అపీల్ చేయడానికి. డిటెన్షన్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఈ డిటెన్షన్ సెంటర్లో వీళ్ళు వేసేస్తారు. మన దగ్గర రోహింగ్యాలు ఉన్నారు కదా, తిరుగుతున్నారు కదా ఇక్కడ, వాళ్ళు ఏం చేయాలి మనం? డెఫినెట్లీ ఎన్ఆర్సీ కావాల్సింది. కానీ బీజేపీ తరఫు నుంచి నేను అనుకుంటే సాయి గారు, మోదీ గారు చెప్పారు కూడా, నెక్స్ట్ 100 days అంటే ఫస్ట్ రాగానే 100 రోజులు అవును బీజేపీ విల్ గో ఆల్ అవుట్ టు ఇంప్లిమెంట్ ఎకనామిక్ పాలసీస్. చాలా మంది వెల్ఫేర్ పాలసీస్ ఉంటుంది, అది కంటిన్యూటీ అది. కానీ ఐ థింక్ హీఈస్ గోయింగ్ మోర్ టువర్డ్స్ ఎకనామిక్. ఎందుకంటే 3rd లార్జెస్ట్ ఎకానమీ చేయాలంటే బీజేపీ హ్యాస్ టు వర్క్ రియలీ హార్డ్, గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్ రియలీ హార్డ్. బీజేపీ అని చెప్పలేము మనం. అది దానికోసం మేనిఫెస్టో కమిటీలో ఈవెన్ నిర్మలా సీతారామన్ జీ వాజ్ దేర్. రాజ్నాథ్ సింగ్ వాజ్ ద హెడ్, బట్ నిర్మలా సీతారామన్ జీ వాజ్ దేర్. అండ్ దట్ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ, కాన్ఫిడెన్స్ చూడండి సాయి గారు. అన్ని క్యాబినెట్ సెక్రటరీ నుంచి అన్ని ప్రిన్సిపల్ సెక్రటరీస్ని పిలిచి అందరికీ కమాండ్ ఇచ్చారు, మీరు ప్లాన్ ప్రిపేర్ చేయండి. June 6 కౌంటింగ్ చేయగానే ఒక 5 రోజుల తర్వాత స్వేరింగ్ అని ఉంటుంది. దాని తర్వాత ఇమ్మీడియట్ 100 days. ఓకే, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15th దాకా బీజేపీ విల్ ఇంప్లిమెంట్, ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ ద మేజర్ చేంజెస్. ఇప్పుడు చిన్న ఒక చేంజ్ చాలామంది యాక్చువల్లీ అది నోటీస్ చేయలేదు. 70 సంవత్సరాల కన్నా పైన ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా, ఇది మన ఆయుష్మాన్ భారత్ కింద తీసుకున్నారు 5 లక్షల్లో, 5 lakhs per year. చాలామంది నాకు ఫోన్ చేసి దీంట్లో ఏమైనా ఫైన్ ప్రింట్ ఉంటుంది కదా, వైట్ రేషన్ కార్డులు, ఆ రేషన్ కార్డు అని చెప్పాను. లేదు, వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఆల్రెడీ ఉంది. ఓకే, అది ఒక్కొక్క పేరులో ఒక్కొక్క స్టేట్లో ఉంది. మన దగ్గర ఆరోగ్యశ్రీ అని పెట్టుకున్నారు. కేరళలో ముందు ఇంకోది ఉండే, అక్కడ ఆయుష్మాన్ భారత్ అయింది. నార్త్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్, యూపీలో అంతా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, యాజ్ యూ గ్రో ఓల్డర్, ఇన్సూరెన్స్, ఇప్పుడు నేను సఫర్ చేస్తున్నాను, ఐఎమ్ 61, టు గెట్ అ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ. ఒక 68,000 to 70,000 కట్టాల్సి వస్తుంది ప్రీమియం పర్ ఇయర్. కడుతున్నాను నేను. సో బట్ హౌ మెనీ పీపుల్ కెన్ అఫోర్డ్ ఇట్? అది క్వశ్చన్. కరెక్ట్. పేదోళ్ళు ఉన్నప్పుడు పేదోళ్ళకి ఏదో ఉంటుంది, కానీ ఒక మిడిల్ క్లాస్ సఫర్ అవుతారు. ఒక హెల్త్ కేర్, నేను దీనికంటే ముందు పెద్ద హెల్త్ కేర్ చైన్లో వర్క్ చేశాను. వీ హావ్ సీన్ మ్యాక్సిమం ఇండియాలో బ్యాంక్రప్సీ, ఫ్యామిలీ మొత్తం సేవింగ్స్ కొట్టుకుపోతుంది. ఒకటే రీజన్, ఏదైనా ఒక డిసీజ్ వస్తే ఆ ఫ్యామిలీ దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం పోతుంది సాయి గారు. అది ఇప్పుడు పిల్లల మీద పడ్డది. వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి. డెఫినెట్లీ దట్ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్. కానీ వాళ్ళు కూడా పాపం ఎన్ని రోజులని ప్రీమియం కడతారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, అది ఉందని తీసుకుంటారు, మెడిక్లెయిమ్ అట్లాంటి దాంట్లో. కానీ దేర్ షుడ్ బి అ పొజిషన్, మన ఒక వెల్ఫేర్ స్టేట్కి మూవ్ అవుతున్నప్పుడు ఎల్డర్లీ 70 years అండ్ అబోవ్, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్టెప్. ఎందుకంటే సరే దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ CGHSలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి కవరేజ్ ఉంది, సో వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. అగైన్ ఆర్మీ సర్వీసెస్ దాంట్లో వాళ్ళ దగ్గర ఉంటుంది. రైల్వేస్లో దే ఆర్ ఆల్రెడీ కవర్డ్ అండర్ దాట్, వాళ్ళ స్కీమ్. సో బహుశా కొంచెం అక్కడిక్కడ చేంజెస్ ఉంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, దోస్ స్పెషలీ ద మిడిల్ క్లాస్, ఎందుకంటే డబ్బులు ఉన్నవాడికి ప్రాబ్లం లేదు, డబ్బులు లేని వాళ్ళు మిడిల్ క్లాస్ అక్కడ లేదు ఇక్కడ లేని కొట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళ కోసం ఐ థింక్ దిస్ అ బిగ్ రిలీఫ్. ఈ 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి ఈ పాలసీ ఇవ్వడం, ఈ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ 5 లక్షలు ప్రతి సంవత్సరం ఇవ్వడం, ఐ థింక్ ఇట్స్ అ బిగ్ అఫేర్. అండ్ మోదీ గారికి అదొక, ఎందుకంటే ముస్లింలు ఒక్కరే ఓట్ చేయరు, వాళ్ళ పిల్లలు కూడా ఓట్ చేస్తారు. కరెక్ట్. ఎందుకంటే మా మీద ఉన్న భారం తగ్గింది కదా అని చెప్పేసి, అది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. రైట్ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాటి గారు. థ్యాంక్స్ అలాట్. సో ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ నిజంగా చెప్పాల్సింది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫేజ్ 2 వస్తుంది, అది నెక్స్ట్ అనలైజ్ చేయాలి. ఎస్
యా, చూసారు కదా, ఇది పోల్ గ్రౌండ్ 2024 ఎపిసోడ్. అండ్ ఫేజ్ 1లో ఉన్నటువంటి ఎలక్షన్స్ కి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిణామాలు, ఈక్వేషన్స్, నంబర్స్ అవన్నీ మీరు చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి, ఎక్కువ మందికి దీని గురించి చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఈ అనాలిసిస్ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ సీట్లలో ఎటువంటి ఫలితాలు గతంలో వచ్చాయి అండ్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ చాలా రీసెర్చ్ చేస్తే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో దీన్ని ఎక్కువ మందికి రీచ్ చేయడం అనేది మీరు కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.